ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. ఆయన ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ చనిపోయాడని ట్రంప్ ప్రకటించాడు. సో ఒక ప్రపంచం ఏమో ఇతన్ని అత్యంత క్రూరుడని నియంతని చెప్తుంది. ఇంకొక ప్రపంచం ఏమో ఇతను ఒక గొప్ప విప్లవకారుడు, సామ్రాజ్యవాదాన్ని అమెరికాను ధిక్కరించిన ధీరుడు వీరుడు అని ఇంకొక ప్రపంచం ఈయన్ని కీర్తిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఖమేనీ ఎవరు, ఆయన ఇరాన్లో ఎట్లా నాయకుడిగా అంటే సుప్రీం లీడర్గా ఎదిగాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన వ్యక్తిగత అలవాట్లేంటి, తర్వాత ఆయన 36 ఏళ్ల పాటు ఎలా పరిపాలించగలిగాడు. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ అటాక్, ఒక పక్క ఇరాక్ అటాక్, ఒక పక్క అమెరికా అటాక్ చేస్తుంది. సో ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ తట్టుకొని ఆయన ఎలా ఈ స్థాయికి రాగలిగాడు. ఇంతకాలం అసలు మిడిల్ ఈస్ట్లో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర లేదు. ఈ స్థాయి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా మిడిల్ ఈస్ట్లో ఏ దేశాలకు కూడా ప్రెసిడెంట్గా ఇప్పటివరకు ఎవరు లేరు. సో ఈయన ఒక రకంగా మామూలుగా ప్రపంచంలో ఏ దేశానికి ప్రెసిడెంట్గా ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ఉన్న కరిస్మాటిక్ పర్సన్స్ ఎవరైనా కాంట్రడిక్టరీగానే ఉంటారు. ఇప్పుడు మన మోడీ ఉన్నాడు, మోడీలో అన్ని సుగుణాలే చెప్పలేం కదా, ఆయనలో అనేక నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. నెహ్రూలో కూడా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. అలాగా ఈయనలో కూడా ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి. ముందుగా అసలు ఈయన జీవిత చరిత్ర చెప్పుకొని ఈయన ఇంపార్టెన్స్ అంటే ఏంటి, మిడిల్ ఈస్ట్లో ఈయన ఎటువంటి విజయాల్ని సాధించగలిగాడు, ఈయన జీవితంలో ఎటువంటి ఒక లెగసీ క్రియేట్ చేసి వెళ్ళగలిగాడు అనే విషయాలని చూద్దాం. ఈయన పూర్తి పేరు అయతుల్లా అలీ హుస్సేనీ ఖమేనీ. ఏప్రిల్ 19, 1939లో ఈయన పుట్టాడు. వీళ్ళది ఒక వెనకబడిన ఫ్యామిలీ అన్నమాట. సో వీళ్ళ మొత్తం 8 మంది వీళ్ళు పిల్లలు, ఈయన సెకండ్. వీళ్ళ నాన్న సయ్యద్ జావేద్ కరీం, ఈయన వచ్చి ఒక క్లరిక్ అనమాట, అంటే ఒక రిలీజియస్ లీడరు. సో వీళ్ళమ్మ కూడా రిలీజియస్ ఆవిడే, సయ్యద్, ఆమె ఖదీజా మిర్దామాది వాళ్ళమ్మ పేరు. సో వీళ్ళకి చాలా పావర్టీ ఉండేది. ఒక గది, ఒక కింద ఒక బేస్మెంట్, ఈ రెండే ఉండే వాళ్ళకి. ఈ మొత్తం పిల్లలు పెద్దలు అందరూ అక్కడే ఉండాల్సి వచ్చింది. జస్ట్ ఒక బ్రెడ్, కొన్ని రైజన్స్ మాత్రం వాళ్ళ ఆహారంగా ఉండేది. సో వెరీ హంబుల్ పూర్ ఫ్యామిలీలో ఈయన పుట్టాడు. కాకపోతే వీళ్ళు రిలీజియస్ కాబట్టి 4వ వయసులోనే ఇతను ఖురాన్ నేర్పించారు. 11 ఏళ్ల వయసులో ఈయన క్లర్క్లు అంటే వాళ్ళ మత పెద్దలు వేసుకునే డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టారు. తోటి పిల్లలు కూడా ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు అప్పుడే ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావని. కానీ ఈయన అప్పటి నుంచే రిలీజియస్ దీంట్లోకి వెళ్ళిపోయాడు. సీరియస్గా పుస్తకాలు అధ్యయనం చేయడం, రిలీజియస్ ప్రేయర్స్కి వెళ్ళడం, వాళ్ళ ఉపన్యాసాలు వినడం అవన్నీ చేసేవాడు. దాని తర్వాత 18 ఏళ్ళకి ఆయన నజఫ్ అనే ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఈ మత గ్రంథాలని స్టడీ చేయడం, ఇస్లామిక్ ట్రెడిషన్లో చదువుకోవడం అనేది మొదలుపెట్టాడు. సో ఆయన భాషలు కూడా ఆయనకి 4-5 భాషలు వచ్చు. అరబిక్ వచ్చు, అజర్బైజానీ వచ్చు, పర్షియన్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఈ భాషలను నేర్చుకున్నాడు. తర్వాత అప్పుడే ఆయన అప్పుడు అక్కడ ఏంటంటే ఇరాన్లో షా మహమ్మద్ రెజా పహ్లవి అని ఆయన ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉంది. ఆయనేమో సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ మోడర్నైజేషన్ వీటిలో చేస్తున్నాడు. దాన్ని ఇస్లామిక్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు, విప్లవం చేస్తున్నారు. అందులోకి ఈయన వెళ్ళాడు. ఈయన అంటే రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాడనమాట. ఈ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు అయతుల్లా రుహుల్లా ఖమేనీ. ఈ అయతుల్లా రుహుల్లా ఖమేనీ దగ్గర ఈయన శిష్యుడిగా చేరాడు. ఆయన దగ్గర నుంచి ఈయన అనేక విషయాలు నేర్చుకున్నాడు. సో అక్కడి నుంచి ఈయన రెవల్యూషన్ మొదలుపెట్టాడు. విప్లవ గ్రూపుల్ని తయారు చేసి ఈయన ఆర్గనైజ్ చేయడం, షాకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం, పోరాడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన 1963 నుంచి 78 వరకు 6 సార్లు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చివరికి వీళ్ళందరూ చేసిన కృషి వల్ల షా ప్రభుత్వం 1979 ఇరాన్ విప్లవం అంటారు, ఇస్లామిక్ రెవల్యూషన్, అది
ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ లో షా ప్రభుత్వాన్ని ఓడించి ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ గురువుగా ఉన్న రుహల్లా ఖమేనీ సుప్రీం నాయకుడిగా ఎదిగాడు. ఆ క్రమంలో ఈయన కూడా ఫస్ట్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. దాని తర్వాత ఐఆర్జిసి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అదొక మిలిటరీ సైన్యం, రెగ్యులర్ మిలిటరీ కాకుండా ఇస్లామిస్ట్ మిలిటరీ సపరేట్ గా ఇరాన్ లో ఉంటది. దానికి ఈయన కమాండర్ గా పనిచేశాడు. దాని తర్వాత 1981 నుంచి 89 వరకు ఇరాన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ ఉన్న కాలంలోనే 81 నుంచి 88 వరకు ఇరాన్ కి ఇరాక్ కి మధ్య వార్ వచ్చింది. ఆ వార్ లో ఈయన చాలా ఆర్గనైజ్ చేసి ఆ వార్ లో గెలవడానికి కూడా ఈయన కృషి చేశాడు. దాదాపు 1,00,000 మందికి పైన ఇరానియన్లు ఆ వార్ లో చనిపోయారు. అప్పుడు కూడా ఈయన గట్టిగా ఉన్నాడు. ఈయన మీద 1981 లో ఒక అటాక్ జరిగింది, హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నంలో ఆయన కుడి చెయ్యి పెరాలసిస్ లాగా అయిపోయింది, కుడి చెయ్యి డ్యామేజ్ అయిపోయింది, కుడి చెయ్యి ఆయన కదలదు ఎప్పటికీ.